హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ అట్టుడుగుతోంది. ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ సంక్షోభంలోకి వెళ్లింది. ఆర్మీ హెచ్చరికలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వదిలిన షేక్ హసీనా సేఫ్ ప్లేస్ కు వెళ్లారు. బంగ్లాదేశ్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో 300 మందికి పైగా చనిపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యగా ఢాకా ప్యాలెస్ ను వీడిన ప్రధానమంత్రి షేక్ హసీనా సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. ఆందోళనలు ఉధృతం కావడంతో పీఎం పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశం వీడారు. దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రధాని హసీనా ఆమె సోదరు రెహానా రాజధాని ఢాకా నుంచి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో దేశం విడిచి వెళ్లిపోయారు. షేక్ హసీనా భారత్ వెళ్లి ఉండొచ్చని పలు మీడియా సంస్థలు చెప్తుండగా మరికొన్ని మాత్రం వేరే దేశం వెళతారని అంటున్నాయి. మరోవైపు ప్రధాని అధికారిక నివాసమైన గణభవన్ ను ముట్టడించిన వేలాది మంది ఆందోళనకారులు అక్కడ విధ్వంసం సృష్టించారు. హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ అట్టుడుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆందోళనల నేపథ్యంలో ఆర్మీ రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకరుజ్జమాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ నిరసనకారులు హింసా మార్గాన్ని వీడాలని పిలుపునిచ్చారు. హింసాత్మక ఘటన నేపథ్యంలో త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బంగ్లా ఆర్మీ చీఫ్ వెల్లడించారు. బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో పరిస్థితి చేజారింది. దాంతో సైన్యం రంగంలోకి దిగింది. దేశం మొత్తం ఆర్మీ నియంత్రణలోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు ఊహించని పరిణామాలకు దారితీశాయి. దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలతో షేక్ హసీనా ప్రభుత్వం వణికిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో చివరకు దేశ ప్రధాని గద్దె దిగి దేశం వీడాల్సి వచ్చింది. దేశంలో ఆందోళనలు తీవ్రం కావడానికి ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు ఇటీవల నిషేధానికి గురైన జమాతే ఇస్లామీ పార్టీ కారణమని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఈ పార్టీల హింసకు ఆజ్యం పోసాయని దుయ్యబట్టాయి. విపక్షాలు మాత్రం ఆందోళనలకే మద్దతిచ్చామని, అశాంతికి తాము కారణం కాదని అంటున్నాయి. చివరకు ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో రాజీనామా చేసిన షేక్ హసీనా బంగ్లాదేశ్ వీడి తలదాచుకోవడానికి సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు.